ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మంత్ అంతా ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. సో ద్వాదశ రాశుల వారికి జూన్ నెల ఎలా ఉంది అంటే, ఇంతకుముందు మనం గురు మార్పు గురించి తెలుసుకున్నాము. వివిధ రాశుల వారికి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఎవరు ఎలాంటి రెమెడీస్ని ఫాలో అవ్వాలి తెలియజేశాం కదా. సో ఆన్ ది హోల్గా జనరల్గా ఈ మాసం రాశి ఫలాలు తెలుసుకుందామండి. సో ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ముందుగా 12 రాశుల వారందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారు యొక్క కృపా కటాక్షం దొరకాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం నవ్వుతూ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి శోభాయమానంగా ప్రతిదీ వాళ్ళ చుట్టూ వాళ్ళ కళ్ళతో చూసే ఒక గొప్ప శక్తి వాళ్ళకి కావాలని, అంతేకాకుండా రాజ్యాధికారం, ప్రతి ఒక్కళ్ళకి ఒక అధికారము, పవరు, స్టేటస్, దర్పం అందరూ ఉండాలి కదండి. మనిషి జన్మ ఎత్తిన తర్వాత అన్నీ ఉండాలి కదా. వీటితో పాటు విపరీతమైన ధనంతో పాటు ఇంకా వాళ్ళకి ఇష్టకామ్య సిద్ధి, వాళ్ళ మనసులో ఏవో ఉంటాయండి రకరకాల కోరికలన్నీ కూడా తక్షణమే అమ్మవారు నెరవేర్చాలని చెప్పేసి, ఈ 12 రాశుల వాళ్ళకి చక్కగా శుభంగా ఉండాలని చెప్పేసి, ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ చక్కగా ఈ 12 రాశులు ఎలా ఉందో చెప్పుకుందాం. 12 రాశులకు వెళ్ళబోయే ముందు ఈ మాసం ఒక విశిష్టత, ఈ మాసంలో రాబోయే ప్రముఖమైన రోజులు ఏమైనా ఉంటే ఒకసారి గుర్తు చేసుకుందామండి. చాలా ఉన్నాయండి. ఒక్కొక్క మాసం తీసుకుంటే మన ఈ క్యాలెండర్ చాలా బ్యూటిఫుల్గా అంటే మనం అన్నీ చెప్పుకోం ఇక్కడ. బట్ కొన్ని వచ్చేటప్పుడు జనాలకు తెలిసినంత వరకు చూస్తే అధిక మాస జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి మనకి నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఈ మంత్ అంతా ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఈ టోటల్ మాసం అంతా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో దీంతో పాటు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2 శని త్రయోదశులు ఈ మాసంలో వస్తున్నాయి. నాకు బాగా గుర్తు, లాస్ట్ ఇయర్ ఒక 4-5 months ఒక్క శని త్రయోదశి కూడా లేదు. ఎవరికైనా రెమెడీస్ చెప్దామంటే ఈసారి 2 శని త్రయోదశులు రావటం వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. రెండోది ఏరువాక పున్నమి అంటారండి. ఇప్పుడు కూడా మన విలేజెస్ లో చక్కగా చేస్తూ ఉంటారు. మా విలేజెస్ స్టిల్ చేస్తూ ఉంటారు. దాదాపు 300-400 ఎడ్లు ఏవైతేనేమండి వాటి చక్కగా కొమ్ములకు రంగులేసి గంటలు కట్టి కొత్తగా చిక్కాలు అవన్నీ కట్టేసి గుడి చుట్టూ ముందు కొన్ని రౌండ్లు వేసేసి ఊరంతా తప్పట్లు పెట్టుకొని చక్కగా బాజనీళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి పొలానికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇటువైపు తెలంగాణ వైపులో మన గ్రామ దేవతకు కానీ ఇంటి వెలుపు కానీ పూజ చేసుకొని సాకులు అవి పెడుతుంటారండి, ఎల్లమ్మలు అవి ఉన్న వాళ్ళైతే. అంటే ఎక్కువగా గ్రామ దేవతలకు ఎక్కువ పూజలు చేస్తారండి. మొదటి నుంచి మనకున్న ఆచారం అది. సో అది చాలా శోభాయమానంగా దివ్యంగా ఉంటుంది. సో అక్కడ నుంచి మన రైతులందరూ కూడా చక్కగా సస్యశ్యామలంగా వాళ్ళ పంటలన్నీ పండాలని కూడా మనం కోరుకుందాం. ఆ సందర్భంగా విషెస్ చెప్పుకుందాం అనమాట. సో ఇవి కాకుండా మనకి ఇంకా ఈ మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 5 రకాల గ్రహాలు మారుతున్నాయండి. మనకి ఎప్పుడు 3 లేదా 2, 4 మాక్సిమం మారుతాయి. కానీ ఈసారి 5 మారుతూ ఉన్నాయి. ఈ జూన్ నెలలోనే 5 మారుతున్నాయండి. ఒకటి ముందుకు వచ్చేటప్పుడు మనకి 1-2 రోజులు ముందుగా మిథున రాశి మారుతూ ఉన్నారు. బట్ దాని ఎఫెక్ట్ అంతా మనకి జూన్ మంత్ లో ఉంటుంది. మిథున రాశిలోకి ఎవరు మారుతున్నారు? మిథున రాశిలో వచ్చేటప్పుడు బుధుడు మారుతూ ఉన్నారు. తర్వాత మనకు సూర్యుడు మారుతూ ఉన్నారు. సో సూర్యుడితో పాటు మెయిన్ ముఖ్యంగా గురువు 2వ తారీఖున మారుతూ ఉన్నారు. ఆల్రెడీ మనం ఒక సిరీస్ చేసాం అనమాట. ఎడిషనల్ గా శుక్రుడు కుజుడు కూడా మారుతున్నారు. సూర్యుడు వచ్చేటప్పటికి 15వ తారీఖు మారుతున్నారు. 8వ తారీఖు శుక్రుడు, కుజుడు లాస్ట్ మంత్ 20th మారుతూ ఉన్నారనమాట. అంటే టోటల్గా ఏదైతే ఏమనండి 5 రకాల గ్రహాలు మార్పు మనం ఈ జూన్ మంత్లో చర్చించుకోబోతున్నాం అనేది, ఇది కూడా జ్యోతిష శాస్త్రంగా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. సో రాశుల వారిగా ఈ 5 గ్రహాల మార్పు ఏ రాశి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, వారికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తే ఈ మాసం అంతా సునాయాసంగా సాగుతుందో తెలుసుకుందాం. సో సింహరాశి వారికి జూన్ మాసం ఎలా ఉంటుందండి? సింహరాశి ఏమవుతుందంటే వెరీ ఇంట్రెస్టింగ్ అండి. వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది. కొంచెం ట్రబుల్స్లోనే ఉన్నారు. గురువు వీళ్ళకి అగైన్ 12వ ప్లేస్లోకి రావడంతో అంత కొంచెం సపోర్టివ్గా ఉండదు. అంటే గురువు వీళ్ళకి మార్పు అంత అనుకూలంగా ఉండదు. సూర్యుడు అనుకూలంగా ఉంటున్నాడు. అంటే ఈ మంత్ వరకు అయితే ఓకే. బట్ మిగతా 2 గ్రహాలు అనుకూలంగా లేవు, కొంచెం ఎగనెస్ట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. బట్ ఏదైతేనేమండి ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మారుతున్న 5 గ్రహాల్లో 3 గ్రహాలు వీళ్ళకి అగనెస్ట్గా ఉన్నాయి, 2 గ్రహాలు పాజిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఆ ప్రకారం మనం ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఒక 50-50గా ఉంది. కొన్ని విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది, కొన్ని విషయాల్లో బాగుందని మనం చెప్పుకోవచ్చు. కానీ కొంచెం ఆలోచించుకొని దూకుడుగా వెళ్ళకుండా కొంచెం ప్లానెడ్గా వెళ్తే బాగుంటుంది వీళ్ళకి. మెయిన్ మనం చెప్పుకోదగింది ఏంటంటే అండి, ఇందులో ఉన్న నక్షత్రాలు నేమ్ చెప్పుకొని తర్వాత డీటెయిల్కి వెళ్ళిపోదాం. ఇందులో మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. ఇందులో పేరు బలం కనుక చూసుకుంటే మా, మీ, మోమే, టాటి, టూటే అన్న అక్షరాలంతా ఈ సింహరాశి కింద వస్తారని చెప్పుకోవచ్చు.
ఇందులో సూక్ష్మ గోచారం లఘు గోచారం చూస్తే ఏమవుతుంది, 11వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల విత్త లాభం ఆర్థికంగా బాగుంటుంది. ఇప్పటిదాకా ఎక్కడైనా మనీ వీళ్ళకి స్ట్రక్ అయ్యి ఉంటే ఆ స్ట్రక్ అయ్యి వచ్చే అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. 11వ స్థానంలో అగైన్ 2 గ్రహాలు ఉన్నాయండి. ఒక బుధుడు ఉన్నాడు. బుధుడు 11వ స్థానంలో, అంటే సూర్యుడితో పాటు బుధుడు కూడా ఉండడం తోటి బుధాదిత్య యోగం అంటారు జన్మ జాతకంలో. వీళ్ళకి పుష్టిగా ఉంటారు, హెల్తీగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. అంటే టోటల్గా సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎవరైనా జాబులు రావడానికి ఇది చాలా బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. చాలా పాజిటివ్గా ఉంది. ఈ రెండింటి కాంబినేషన్ జనరల్గా సాఫ్ట్వేర్ వాళ్ళకి బుధుడు బాగా స్ట్రాంగ్గా ఉంటారు. అలానే అధికారంలో పికప్ అవడానికి సూర్యుడు బాగా సపోర్ట్ ఇస్తుంటారని చెప్పుకోవచ్చు. అయితే 9th హౌస్ 12th హౌస్లో కుజుడు శుక్రుడు అంత సపోర్ట్ ఇవ్వటం లేదు వీళ్ళకి మనం చెప్పుకోవచ్చు. సో ఒక సైడ్లో హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండటం, ఇంటర్పర్సనల్ స్కిల్స్, భార్యతోటి భర్తల మధ్య గొడవలు ఇలా ఒక సైడ్లో ఉంటుంది. బట్ ఒక సైడ్లో ఆపర్చునిటీస్ వస్తూ ఉంటుంది వీళ్ళకి. చాలా ఛాలెంజింగ్గా ముందుకు వెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు. దాన్ని బట్టి వీళ్ళు చక్కగా ప్లాన్ చేసుకొని వెళ్ళటం ఇంపార్టెంట్. మనకి 11th హౌస్లో సూర్యుడు ఉండటం ఏమవుతుంది అంటే అర్ధచ్చ, ఇంకా సంస్కృతంలో ముందు చూద్దాం, నెక్స్ట్ మనం రియల్ టైం ఇంటర్ప్రిటేషన్ చేద్దాం. వీళ్ళకి అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ ఏకాదశి గతో రవి అంటారు. వెరీ సింపుల్గా అంటే గృహే నిత్య ఉత్సవం అంటారు. అంటే గృహంలో ఎప్పుడు ఉత్సవం జరుపుకుంటామండి, జాబులు వచ్చినప్పుడు, ప్రమోషన్స్ వచ్చినప్పుడు, బిజినెస్లో హ్యాపీ వచ్చినప్పుడు వెరీ సింపుల్గా చేసుకుంటూ ఉంటాం అనమాట. అంతేకాకుండా నిత్య మాధుర్య భుక్తిచ్చ, సెలబ్రేషన్స్ కంటిన్యూస్గా ఈ మంత్ అంతా జరుపుకుంటూనే ఉంటారు కాబట్టి పెద్ద పెద్ద మ్యారేజెస్ అవి ఇవి చక్కగా వీళ్ళ ఇంట్లో ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్ధచ్చ స్వకులాచార అంటే మనకి సత్యనారాయణ వ్రతాలు, నోమాలు, పెళ్ళిళ్ళు ఇలా లాంగ్ డ్యూరేషన్గా ఉండే సెలబ్రేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత కుజుడు అగైన్ వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. 9వ స్థానంలో కుజుడు ఉండటంతో ఏమవుతుంది అంటే బేసికల్గా హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో దూకుడుగా వెళ్ళకూడదని చెప్తూ ఉంటుంది. మనకేం చెప్తారు, అసనాచ ధనశూన్యం శోషణం దేహపీడనం స్థాననాశనం విరోధచ్చ అని చెప్తారు. అంటే శారీరకంగా అలసటగా ఉంటుంది, ధనం అనేది ఎక్కువగా ఉండదు, మెయిన్ అనుకున్న పనులు కాకుండా ఆటంకాలు పెడుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. స్థాన భ్రష్టత్వం అగైన్ ఇక్కడ జాబ్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సూర్యుడు జాబ్కి సపోర్ట్ చేస్తున్నా కుజుడు ఇబ్బంది పెడుతూ ఉన్నారు కాబట్టి బ్యాలెన్స్డ్గా వెళ్ళవలసిన టైం అని మనం అనుకోవచ్చు. కుజుని వల్ల విపరీతమైన ఖర్చులు పెట్టేస్తూ ఉంటారు, స్టమక్ పెయిన్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. ఫాదర్కి కొంచెం వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగలేకపోతే కొంచెం ఇమ్మీడియట్గా కేర్ఫుల్గా చూపించడం చాలా ఇంపార్టెంట్. ఓకే. అగైన్ ఇక్కడ శుక్రుడు 12వ స్థానంలో అంత సపోర్ట్ ఎవరు, ఇది కూడా అంత మంచి పొజిషన్ కాదని మనం చెప్పుకోవచ్చు. ఏమవ్వచ్చు అంటే అగైన్ శస్త్రపీఠం, క్లేశం మహద్భయం కృష్యాది సర్వ విఘ్నం శాత్ అంటారు. అంటే బిజినెస్ కానీ అగ్రికల్చర్ కానీ వ్యవసాయం కానీ ఆటంకాలతో కదులుతూ ఉంటుంది. మహాభయం, విపరీతమైన భయానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శస్త్రపీఠం అంటే ఆయుధాల వల్ల వాటి వల్ల ఇటు వల్ల గాయాలయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలని చెప్పుకోవచ్చు. అంటే 3 గ్రహాలు వీళ్ళకి కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి, బట్ కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తెలుసుకొని కేర్ఫుల్గా వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. రైట్. సో నక్షత్రాల ప్రకారం సింహరాశి వారికి ఎలా ఉందండి? నక్షత్రాలు కూడా వీళ్ళకి కొంచెం 50-50గా ఉన్నాయండి. ఒకటి మఖా నక్షత్రం వాళ్ళకి చూస్తే సాంస్క్రిట్లో చెప్దాం దేహపీడం, అంటే ఫిజికల్గా శరీరంగా బాధ పెడుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. కుజుని వల్ల అతిగా భయపడిపోతూ ఉంటారు. తర్వాత శుక్రుని వల్ల కార్యనాశనం, అనుకున్న పని కాకుండా ఆటంకాలు పడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒక బుధుడు మాత్రం చక్కగా సపోర్ట్ ఇస్తున్నారు, ఎన్ని ఉన్నా కానీ ఫైనల్గా సౌఖ్యంగా కంఫర్టబుల్గా ఉంటారని చెప్తూ ఉంటుంది. అలానే పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి వీళ్ళు కూడా సేమ్ సిమిలర్ ఉంటుందండి. హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, అతిగా భయపడుతూ ఉంటారు. పరవాసము, అవుట్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వెకేషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. టోటల్గా అనుకున్న పనులు కాకుండా ఆటంకాలు వస్తాయి అని చెప్పుకోవచ్చు. అలానే ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఫారిన్ అవుట్ స్టేషన్కి వెళ్ళటం, ఫారిన్ వెళ్ళటము, రిమోట్ ప్లేస్కి వెకేషన్కి వెళ్ళటం, ఇల్లు వదిలి కొంతకాలం ఉండే అవకాశం ఉంటుంది. బట్ క్షేమంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అతిగా భయపడటం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇది టోటల్గా మనం చూసుకుంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్, అతిగా భయపడటం అనేది ఎక్కువగా చూపిస్తుంది. మిగతా విషయంలో అనుకున్న పని కాకుండా ఆటంకాలు ఉంటాయని చెప్తూ ఉంటుంది. సో అలా ఉంది కాబట్టి మరి సింహరాశి వారికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి ఎక్కువ రెమెడీస్ చేసుకోవాల్సింది శుక్రుడికి సంబంధించిన రెమెడీస్ ఎక్కువగా చేసుకోవాలండి. శుక్రుడికి సంబంధించి చేసుకోవాలంటే
వెరీ సింపుల్ ఏమంటే శుక్రవారాలు నిష్టగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే. తర్వాత తులసి చెట్టుకు చక్కగా నీళ్లు పోయటం చాలా ఇంపార్టెంట్. శుక్రవారం పూట మనకు వంట కదండి, వెజ్ ఫుడ్ ఎక్కువగా సాత్వికమైన ఫుడ్ తీసుకుంటుంటే బాగుంటుంది. స్త్రీలకి లేదంటే మదర్ కానివ్వండి, సిస్టర్స్, లేదంటే స్త్రీలకి కొంచెం ఏమంటారు హ్యాపీగా వాళ్ళకి ఏదైనా చేయగలిగితే చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే. ఇంకా కొంచెం ధనానికి బాగా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటే వీళ్ళకి మహాలక్ష్మి అష్టకం అని ఉంటుందండి, చాలా పవర్ఫుల్ మంత్రం. ఎనీథింగ్ మహాలక్ష్మికి సంబంధించిన లేదంటే అష్టలక్ష్మి స్తోత్రం అని ఉంటుంది, ఇవి చదువుకుంటూ ఉండండి, చాలా బాగుంటుంది. ఓవరాల్గా వీళ్ళు లక్ష్మీ నారాయణ కాంబినేషన్లో దేవతలు దేవుళ్ళని పూజిస్తుంటే చాలా బాగుంటుంది. లక్ష్మీ నరసింహ కానివ్వండి, మనకి లక్ష్మీ వెంకటేశ్వర, లక్ష్మీ సాయిగ్రీవ, ఈ కాంబినేషన్ పూజలు చేసుకుంటూ ఉంటే చాలా చక్కగా ఉంటుందని తెలుసుకోవచ్చండి. రైట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.